కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభయహస్తం అనే పేరు మీద ప్రజలందరికీ కూడా అప్లికేషన్ పెట్టుకోమని చెప్పింది. అందరూ అప్లికేషన్లు పెట్టుకున్నారు. కోటికి పైన అప్లికేషన్లు వచ్చాయి. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే 40 లక్షలకు పైగా రేషన్ కార్డు నెంబర్ కానీ, తప్పులు కానీ, పేర్లు కానీ, వివరాలు ఇవ్వడంలో చాలా తప్పులు కూడా మరి అప్లికేషన్లో రాయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ మరి ఏం చేయాలనేది తలపట్టుకుంటున్నట్టు ప్రభుత్వం చెప్తున్నది. కానీ ఒకటే విషయం, ఇక్కడ ఆధార్ కార్డుని మనం కొట్టినట్టయితే ఆధార్ కార్డులో వాస్తవంగా ఆధార్ కార్డు ప్రింటులు చేసే ముందు వాళ్ళు ఇచ్చినప్పుడే కొన్ని అక్షర దోషాలు చాలా ఉన్నాయి. అవి ప్రభుత్వం గమనించాలి. మరి ఈ జస్ట్ నింపడంలో వీళ్ళు ఈ పొరపాట్లు చేశారని చెప్పి వాళ్ళందరికీ మరి రిజెక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వాళ్ళందరి ఆధార్ కార్డు కొడితే వాళ్ళు ఎవరైనా తెలుసు. ఒక్క ఆధార్ కార్డు మీద ఒకటే మనిషి ఉంటాడు, అది మీకు తెలుసు. ఆ అడ్రస్ మీద కూడా ఉండేది ఆ ఊరిలో ఆ వ్యక్తి ఒక్కడే ఉంటాడు. కాబట్టి ఆధార్ కార్డు మీద ఇది ఒక పొరపాటు చూసి ఈ ప్రభుత్వం దీని మీద నెట్టేసి ఇది దీనికి రిజెక్ట్ అవుతున్నారు. వీళ్ళు తప్పు రాశారంటే తప్పు రాసినా సరే ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తే ఆ వ్యక్తి అయి ఉంటాడు. ఒక అక్షర దోషం ఉంటే ఉండొచ్చు. అది అప్పుడున్నటువంటి ఆధార్ కార్డు చేస్తున్నటువంటిది కూడా చేసినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆ ఆధార్ కార్డులో పొరపాటు రావడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే అనేది గమనించాలి. కానీ ఇది ఒక్క పొరపాటు చేసి అభయహస్తంలో మీరు అడిగింది మీరు చేయడానికి ఏమైనా లేట్ అవుతుందేమో, దానికి సంబంధించి ఆ లేట్ అయ్యేదాన్ని ప్రజల మీద రుద్దొద్దు. దయచేసి ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళు అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా వాళ్ళకు లేనటువంటిది, వాళ్ళకు అన్యాయం జరిగినటువంటిది పథకము, వాళ్ళకు ఇల్లు కానీ రేషన్ కార్డు కానీ ఇతరత్ర వాళ్ళ అప్లికేషన్ పెట్టుకునేది చాలా ఆవేదనతో, ఎక్కడో పొట్టకూటి కోసం ఎంతో దూరం బతకడానికి వెళ్ళి కూడా మీరు చెప్పినటువంటి అభయహస్తం అనే పేరు పెట్టారు, ఇస్తారేమో, అతను ఇవ్వలేదు. పోయిన ప్రభుత్వం మమ్మల్ని 10 సంవత్సరాలు అసలు అప్లికేషన్కి అవకాశం లేకుండా పథకాలకే దగ్గర లేకుండా చేసింది, వీళ్ళు బాగానే చేస్తారేమో అని అనుకున్నారు. వాస్తవంగా మీరు చేయాలనుకుంటే ఆధార్ కార్డుని రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకొని మీరు ఆఫీస్లోనే సిస్టంలోనే ప్రతి ఒక్కరికి కూడా చేయొచ్చు. ఇది రాజకీయ ఎత్తుగడ సరే, మీ యొక్క లబ్ధి కోసం చేసినా ఇది ఈ పేరు మీద మీరు రిజెక్ట్ చేయొద్దు. మరి ప్రజాపాలనలో దాదాపు 40 లక్షలపై అప్లికేషన్ పొరపాట్లు వచ్చినాయని ఆఫీసర్లతో మీరు చెప్పించారు. ఆధార్ కార్డుతో పాటు కొన్ని వ్యక్తిగత వివరాలు కూడా తప్పుగా ఉన్నట్టు గుర్తించారు. ఆ ప్రజాపాలనలో వచ్చిన అభయహస్తం అప్లికేషన్ ఫిల్టర్ అంశంలో ఈ తప్పిదాలు గుర్తించామని చెప్పారు. సాఫ్ట్వేర్లో డేటా ఎంట్రీ చేసే సమయంలో అప్లికేషన్ వివరాలు తప్పుగా ఉన్నట్టు ఆన్లైన్లో గుర్తించినట్టు మీరు అందరూ కూడా చెప్తున్నారు. వెరిఫికేషన్ ఏం చేసినా సరే వాళ్ళందరూ చేసుకునేది తప్పు కాదు. ఆధార్ కార్డులో ఉన్న వ్యక్తి ఏ పాకిస్తానో కాదు, ఏ బంగ్లాదేశో కాదు, లేదంటే ఏ దేశంలో వచ్చినోడో కాదు. ఆ ఆధార్ కార్డులో తప్పులు 1-2 అక్షరాలు ఉండొచ్చు. కానీ అతనే మీరు వెళ్ళి వెరిఫికేషన్కు మీరు డైరెక్ట్గా వెళ్తారు కాబట్టి అక్కడ ఎలాగో తెలుస్తుంది. ఒక అక్షరం తప్పు ఉంటే ఇది తప్పు కాదనుకొని దాన్ని తప్పుగా భావించకుండా గవర్నమెంటు తప్పకుండా దీని మీద ఈ తప్పులని మీరు ఎప్పుడైతే సాకుగా చూపించొద్దని దయచేసి ప్రతి ఒక్కరికి అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్కరికి వాళ్ళకి కావాల్సింది ఇవ్వండి. వాళ్ళకు ఒకవేళ ఉండి కూడా దరఖాస్తు చేసుకుంటే అది మీరు తీసేయండి, వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తారు. కానీ ప్రజలకు అన్యాయం చేయకుండా ఈ తప్పులని సాకుగా చూపించొద్దని మేమందరం కోరుతున్నాం.